ఇదేమంటే క్యాథోడ్ యానోడ్ అనే టెక్నాలజీ ద్వారాతో పనిచేస్తుంది. లేదు అనుకుంటే మీరు 90 డేస్ వాడి రిటర్న్ చేసేయండి. దీనివల్ల మనకు ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ వస్తుంది. ఒకే డివైస్ వల్ల మీకు స్మెల్ వెళ్ళిపోతుంది, కలర్ పోతుంది, అట్ ది టైం స్కేల్ నిలిచిపోతుంది. ఈ స్కేలింగ్ కూడా ఇలా ఫామ్ అవుతుంది. నేను చూపిస్తాను. ఇది ఫేక్ ఏం కాదండి, ఓపెన్ బుక్. ఆక్వాడ్రాప్ కంపెనీ ఎప్పుడు కూడా ట్రస్ట్, నమ్మకంతోనే పనిచేస్తుంది. గ్రౌండ్ వాటర్ అనేది చాలా డెప్త్కి వెళ్ళిపోయింది. హై టీడీఎస్ ఉండడము, ఐరన్ ఉండడము, కలర్స్ రావడము, స్మెల్, స్కేలింగ్. మెయిన్ ప్రాబ్లం వచ్చి స్కేలింగ్ అండి. ఈరోజు హెయిర్ ఇలా ఊడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే స్కేలింగ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇలా ఈ డివైస్ అనేది కంప్లీట్గా వాటర్ ట్రీట్మెంట్లో పనిచేస్తుంది. పైన ఉంది కదండి 1000 LPH, 1500, 2000, 3000, 4000, 5000, 6000, ఇదేమో 12,000 లీటర్స్ వస్తుంది. 365 రోజులు సంవత్సరానికి అయితే ఇలా మనకు ఆల్మోస్ట్ 18-20 సంవత్సరాలు పనిచేస్తుంది. స్టాక్ మీకు అన్లిమిటెడ్గా ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనము చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను, 8 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇదంతా కూడా ప్లగ్ అండ్ ప్లే ఆర్డరు. ఇక్కడ నుంచి మనం డిస్పాచ్ చేయడానికి రెడీగా పెట్టాం యూనిట్స్. ఓకే. ఇదంతా కూడా ప్యాకింగ్ అవుతున్నాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. అదే అండి, మనము హైదరాబాద్ ట్విన్ సిటీలోనే కాకుండా చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ అండి. ఈ వాటర్లో సాల్ట్ వాటర్ ఉండడం వల్ల మన ప్లంబింగ్ ఏదైతే మన పైప్ లైన్ ఉంటుందో, మన వాటర్ పైప్ లైన్ స్టక్ అయిపోతుంది, మనకు జామ్ అయిపోతుంది. చాలామందికి అయితే స్కేలింగ్ వస్తుంది. ఆ స్కేలింగ్ని క్లీన్ చేయడానికి ఈరోజు అయితే మనము ఆక్వాడ్రాప్ కంపెనీలో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మనకు జీడిమెట్లలో అయితే లొకేషన్ అయి ఉంది. మరి వీళ్ళు ఏంటంటే మనకు ఎందుకంటే ఈ పైప్ లైన్స్ కానీ లేదంటే మన వాటర్ కొంచెం కలుషిత వాటర్ కానీ మనం క్లీన్ చేసుకోవడానికి అయితే వీళ్ళు మిషన్స్ అయితే మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. ఈ మిషన్ అదేనండి. మనకు వీళ్ళు ఇండిపెండెంట్ హౌజెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ లేదంటే విల్లాస్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వీళ్ళు మనకు వాటర్ అయితే ఫిల్టర్ చేసి ఇస్తున్నారు. అంటే వాటర్ అనేది మనకు కలుషిత వాటర్ని మనకు ప్యూరిఫై చేస్తున్నారు. ఆ స్కేలింగ్ అయితే వస్తుంది చూసినామా, అలాంటి మిషన్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి వీటి యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వీటి యొక్క సర్వీస్ ఎలా ఉంది, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మాత్రం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళతో. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు డీలర్షిప్ కూడా ఇస్తున్నారు. ఈ కంపెనీ యొక్క ఆక్వాడ్రాప్ కంపెనీ వాళ్ళు డీలర్షిప్ కూడా ఇస్తున్నారు. పాన్ ఇండియాలో ఎక్కడైనా సరే మీరు ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి వరకు అయితే ఇది ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం జీరో ఇన్వెస్ట్మెంట్తోని వీళ్ళు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇస్తున్నారు. ఇది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. వీడియోస్ చివరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం వీడియో అయితే లెంతీగా వచ్చింది, ఎందుకంటే మీకు పూర్తి డీటెయిల్స్ కావాలని నేను ఇదొక వీడియో అయితే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ మనకు ఎడ్యుకేషన్ పర్పసే చేశానండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు ఫ్యూచర్లో కూడా వాటర్ అనేది చాలా విలువైనది. ఇంతకుముందు మనం జస్ట్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తాగేవాళ్ళం. ఇప్పుడు వాటర్ బాటిల్ కొంటున్నాం. రేపు మనం స్నానం చేసే వాటర్ కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రావద్దు అన్న ఉద్దేశంతోనే ఈ కంపెనీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనము ఎలాంటి కలుషిత వాటర్ని కూడా మనము క్లీన్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అలాంటి ఉద్దేశంతోనే వీళ్ళు మిషన్లు అయితే మనం రెడీ చేస్తున్నారు. మరి వీళ్ళ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, మరి కస్టమర్లకు ఎలా సర్వీస్ ఇస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, మన కంపెనీ నేమ్ అడ్రస్ చెప్పండి సార్. మన కంపెనీ నేమ్ వచ్చి స్మితి ఎగ్జోటిక్ ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకే సార్. మన బ్రాండ్ నేమ్ వచ్చి ఆక్వాడ్రాప్ అండి. ఓకే. మన కంపెనీ సుభాష్ నగర్, హైదరాబాద్, జిడిమెట్లలో ఉంటుంది. ఓకే. మనకు మరి ఇంకోటి సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. అంటే ఈ ఫీల్డ్కి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు? నేను చెప్తానండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మన బ్రాండ్ నేమ్, మన కంపెనీ స్టోర్ అనమాట ఇది. ఓకే. ఇక్కడ చూసుకుంటే కానీ ఇవంతా కూడా మనము ఎక్స్పోస్ రీసెంట్గా మనము 3 days బ్యాక్ మన ఎక్స్పో కండక్ట్ చేసాం కదా, ఈ కంపెనీ ఎక్స్పోస్ అనమాట. ఓకే. ఇవంతా కూడా మనం ఏమంటే ఓన్లీ జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. మన కస్టమర్స్కి తెలియని విషయాన్ని మనం తెలియజెప్తూ ఉంటాము. ఓకే. కొనొచ్చు, కొనకపోవచ్చు. ఫస్ట్ వీడియో చూసి అవేర్నెస్ తెచ్చుకోండి. మీరు వాటర్ ఏంటి, మనం ఫ్యూచర్కి వాటర్ ఎలా వాడాలి ఏంటి అనేది మీరు అవేర్నెస్ తెచ్చుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమమ్ మా ఫ్రెండ్స్, మన కొలీగ్స్ ఉన్నారు, ఈ పర్సన్స్ అందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. మీరు టీం చూడొచ్చు, మన టీం చాలామంది ఉంటారు. మీకు మన టెలికాలింగ్ టీం కావచ్చు, సంథింగ్ ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, మీకు కంప్లీట్గా సిస్టమేటిక్గా వర్క్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి అడగండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. మొదటగా మనం ఏమి మన డివైజెస్ ఏంటి ఇవన్నీ అనే కంటే ఫస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాటర్ చాలా వాల్యుబుల్ అండి. వాటర్ అనేది ఈరోజు మనకు నదులు, సదస్సులు లేకపోతే
మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండియాలో వాటర్ ప్రొఫిషియెంట్గా ఉంది కాబట్టి మనం బాగా హెడ్ వెయిట్గా ఉన్నాం. ఈ వాటర్ అనేది చాలా దేశాలలో నేను బయట వెళ్ళాను, చాలా కంట్రీస్ విజిట్ చేశా. బయట వాటర్ లేక చాలామంది ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దుబాయ్ కావచ్చు, వాటర్ లేక వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, వాటర్ లేదని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు మన ఇండియా కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మనం తెచ్చుకునేది వద్దు. ఇప్పటి నుంచి మన ఫ్రెండ్స్ కానీ మన పిల్లలకు కానీ మనకు కానీ అవేర్నెస్ తెచ్చుకుందాం, వాటర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేను అది ఏంటి ఏమి అనేది కూడా నేను చెప్తాను. నా స్వార్థము ఉంది, అట్ ది టైం మీ అవేర్నెస్ కావాలి. నేను బిజినెస్ చేసుకోవడానికి నా స్వార్థాన్ని వాడుతున్నా, ప్లస్ అట్ ది టైం ఇంకోటి మీకు ఏం చెప్తున్నానంటే నేను వాడే దాంట్లో కూడా యూజ్డ్ మెటీరియల్ నేను ఇస్తాను, ప్లస్ లాంగ్ లైఫ్. మీరు ఎక్కడైనా కానీ మీరు సైన్స్లో చిన్నప్పటి నుంచి చదువుకున్న క్యాథోడ్ యానోడ్ అనే సిస్టమ్స్ ద్వారాతో యూనిట్ వర్క్ అవుతుంది, అది నేను చూపిస్తాను. ఇది ఫేక్ ఏం కాదండి, ఓపెన్ బుక్. మీరు చూడొచ్చు, మీ అవేర్నెస్ చూసుకోవచ్చు. మీరు ఫస్ట్ వాడండి, వాడిన తర్వాత మీకు అవేర్నెస్ వచ్చిన తర్వాతనే మీరు కన్ఫామ్గా మాకు కస్టమర్కి ఫోన్ చేసి మాట్లాడండి. లేదు అనుకుంటే మీరు 90 days వాడి రిటర్న్ చేసేయండి. ఈ కమిట్మెంట్ ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదండి. రిటర్న్ చేసేయండి. మీకు నచ్చలేదు 90 days వాడండి, రిటర్న్ చేయండి. మీకు స్కేలింగ్ అనేది ఫామ్ అవుతా ఉందా లేదా మా డివైస్లో మేము చూపిస్తాం. ఇంకోండి మీకు ఒక ప్రూఫ్. ఇంకోటి ఆక్వా డ్రాప్ కంపెనీ ఎప్పుడు కూడా ట్రస్ట్, నమ్మకంతోనే పనిచేస్తుంది. ఈ నమ్మకం అనేది మేము ఒకటే చెప్తున్నాము, మీరు నమ్మండి, తర్వాత మీరు వాడండి. మీరు వాడిన తర్వాత మీ పర్సన్స్ మీ కొలీగ్స్కి చెప్పండి. ఇంకోండి ఒక కస్టమర్ ఇంట్లో నుంచి తీసుకొచ్చాం డివైస్, ఇంకోండి ప్రూఫ్. ఏదో అవసరానికి ఏదో చెప్తున్నాం అనేసి కాదు, మేము ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి రివ్యూ తీసుకొని ఈ డివైస్ని తీసుకొచ్చాం. ఇంకోండి అక్కడ కొత్త యూనిట్ పెట్టి కస్టమర్ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన యూనిట్. ఇంకోండి రిజల్ట్ అంటే ఇలా లేదు, ఇలా స్కేలింగ్ రాలేదా ఎత్తి బయటపడేసి ఆ ఫోన్ చేయండి, కంపెనీ వాళ్ళు వచ్చి మా స్టాఫ్ వచ్చి యూనిట్ తీసుకెళ్ళిపోతారు. ఇది మా స్టాక్ పాయింట్, మన డివైజెస్ ఏమి అనేది నేను మొత్తం చూస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఒకసారి మీరు నీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు వరకు మనము ఇంతకుముందు మాట్లాడిందంతా కూడా వాటర్ కోసం, అవేర్నెస్ కోసం అని చెప్పాను కదండి. ఇక్కడ మనకేమంటే వాటరు చాలా వరకు పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అనేది చాలా డెప్త్కి వెళ్ళిపోయింది. హై టీడీఎస్ ఉండడము, ఐరన్ ఉండడము, కలర్స్ రావడము, స్మెల్, స్కేలింగ్. మెయిన్ ప్రాబ్లం వచ్చి స్కేలింగ్ అండి. ఈరోజు హెయిర్ ఇలా ఊడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే స్కేలింగ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి మనం ఒక డివైస్ తయారు చేసాం. ఇంతకుముందు సాఫ్ట్నర్స్ పెట్టేవాళ్ళం కదా, అదే ప్లేస్లోనే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇదేమంటే క్యాథోడ్ యానోడ్ అనే టెక్నాలజీ ద్వారాతో పనిచేస్తుంది. ఇంకోండి ఇలా ఉంటుంది, ఒకటేమో క్యాథోడ్ గాను, ఒకటేమో యానోడ్ గాను వర్క్ అవుతుంది మీకు. ఈ డివైస్ ఏమంటే ఇలా ఉంటుందండి. ఇదేమో టైటానియం యానోడ్ అండి. ఈ మెటీరియల్ వచ్చి టైటానియంతో తయారవుతుంది. యురేడియం అంటాము. పైన వచ్చి ఒక మనము ఎంఎంఓ కోటింగ్, మిక్స్డ్ మెటల్ ఆక్సైడ్ అని కోటింగ్ ఇస్తాము. దీనివల్ల మీకు ఎలక్ట్రాన్స్ అనేది స్పీడ్గా దీంట్లో ట్రావెలింగ్ అవుతుంది అనమాట. ఈ డివైస్ అనేది సింగిల్ క్యాథోడ్ యానోడ్ అనే డివైస్ ద్వారాతో పనిచేస్తుంది. మన వాటర్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం నానో పార్టికల్గా చేసి పాజిటివ్ అయాన్స్ని స్టోర్ చేసుకొని నెగిటివ్ అయాన్స్ని వాటర్లో వదిలేస్తుంది. దీనివల్ల మనకు ఎలాంటి హార్మ్ఫుల్ లేదు. ప్లస్ దీంట్లో ఏమంటే సోడియం హైపోక్లోరైడ్ అనేసి జనరేట్ అవుతుంది. సోడియం క్లోరైడ్ అనేది మన వాటర్లో అంటే ఉప్పు శాతం అనేది ఉంటుంది వాటర్లో. ఆ ఉప్పుని మనకి క్లోరిన్గా మారుస్తుంది. ఇది <1 ppm వరకు జనరేట్ చేస్తుంది. దీనివల్ల మనకు ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ వస్తుంది. ఒకే డివైస్ వల్ల మీకు స్మెల్ వెళ్ళిపోతుంది, కలర్ పోతుంది, అట్ ది టైం స్కేల్ నిలిచిపోతుంది. ఈ స్కేలింగ్ కూడా ఇలా ఫామ్ అవుతుంది. ఇదే డివైజు సేమ్ ఒక సైట్లో నుంచి తీసుకొచ్చాము. ఇలా స్కేలింగ్ అంతా తీసేస్తాం అనమాట. ఈ స్కేలింగ్ మొత్తము ఇలా 2 రకాలుగా వస్తుంది. ఇలా గట్టిగా అయినా రావచ్చు, ఇలా పొడిగా అయినా రావచ్చు. ఈ స్కేలింగ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ డివైస్ వచ్చేది ఫుల్లీ ఆటోమేటిక్ అండి. మన డివైస్ వర్క్ అవ్వాలంటే ఇది 304SS 316SS యూజ్ చేస్తాము. ఈ టైటానియం మెటీరియల్ ఇదేమో దీనికి కంట్రోల్ చేసే ప్యానల్ బాక్సు, పవర్ సప్లై ప్యానల్ బాక్సు. ఇక్కడేమో మనకి సెన్సార్ అనమాట. వాటర్ వస్తుందా లేదా అని చెప్పేసి సెన్సారు. వాటర్ వచ్చినప్పుడేమో వాటర్ ఆన్ అవుతుంది, వాటర్ రాలేదంటే కనుక ఈ సెన్సార్ అనేది ఆఫ్ చేసేస్తుంది. ఇదేమో బ్యాక్ ఫిల్టర్, అంటే మీకు ఏదైనా వాటర్లోంచి చెత్త వచ్చిందనుకోండి, చెత్త మొత్తం ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఇలా ఈ డివైస్ అనేది కంప్లీట్గా వాటర్ ట్రీట్మెంట్లో పనిచేస్తుంది. ఈ డివైస్ ఎవరెవరికి యూజ్ అన్నారు కదా,
మ్యాక్సిమం వాటర్ వాడే ప్రతి ఇండస్ట్రీస్కి కావచ్చు, ప్రతి ఇంటికి విల్లా, మీకు గేటెడ్ కమ్యూనిటీ, విల్లాస్, అపార్ట్మెంట్స్, మీకు సంథింగ్ వేర్ హౌస్, ఫామ్ హౌస్, మీకు సంథింగ్ ఇవి ఉంటాయి కదండి, ఏంటి కోళ్ళ ఫార్మ్స్, ఒక ఫిష్ కల్టివేషన్ తప్ప మిగతా అన్నిటికీ వాడచ్చండి. ఫిష్ కల్టివేషన్లో బ్యాక్టీరియా కావాలి, మన దాంట్లో బ్యాక్టీరియా ఉన్నివ్వదు. చేపలు బతికే చోట మనుషులు బతకలేము, మనుషులు బతికే చోట చేపలు బతకలేవు. కాబట్టి మనము ఇక్కడ తప్ప మిగతా అన్ని ప్లేస్లో యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం, అన్నిటికీ యూజ్ అవుతుంది. మీకు ఇంకోటి మెయిన్ మేము ఏం చెప్తున్నామంటే, మీరు యూజ్ చేయండి, రిజల్ట్ కళ్ళతో చూసిన తర్వాత మీరు డివైజ్ని పెట్టుకోండి, లేదంటే తీసి రిటర్న్ చేసి పంపించేసేయండి. ఈ కమిట్మెంట్ ఇండియాలో ఎవడీ లేదండి, నేను ఇస్తున్నా. నచ్చకపోతే ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. అవును, వర్క్ అవ్వలేదనుకుంటే, ఇలా మీకు స్కేలింగ్ అనేది పట్టలేదనుకుంటే మీరు రిటర్న్ చేసేసేయండి. ఇది మీకు 150 వర్కింగ్ అవర్స్కి ఫిల్ అవుతుంది. అయితే దీంట్లో మనకు ఈ యూనిట్ అనేది పక్కగా పెడితే ఇది మొత్తం కంప్లీట్ సెటప్ అనమాట. మీకు దీంట్లో ఏమంటే మెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీరు పైన ఉంది కదండి, 1000 LPH, 1500, 2000, 3000, 4000, 5000, 6000, ఇదేమో 12,000 లీటర్స్ వస్తుంది. దీనికి మధ్యలో ఇంకో యూనిట్ ఉంటుంది, అది వచ్చి మనకి 10,000 లీటర్స్. ఇవి ఎలా అంటే, మీ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది కదండి, అది 1000 లీటర్ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ ఎంత టైంలో నిండుతుంది, ఖాళీ ట్యాంక్, దాన్ని బట్టి మనం గంటకి ఎన్ని లీటర్లు వస్తాయనేసి వాటర్ చూస్తాము. ఈ వాటర్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది అని చూసుకొని దానికి ఏ యూనిట్ సెట్ అవుతుంది అనేసి మేము సజెస్ట్ చేస్తాం. మీరు ఫోన్ చేస్తే కనుక కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసినట్లయితే మీకు ఏ డివైస్ సెట్ అవుతుందో చూస్తాము, మేమే ఇన్స్టలేషన్ చేసిస్తాము. పాన్ ఇండియా మీకు మా డీలర్స్ ఉన్నారు, మీకు ఎక్కడ కావాలన్నా కూడా మీరు కాల్ చేయండి, మా పర్సన్ వచ్చి మీకు విజిట్ చేస్తారు. విజిటింగ్ ఛార్జెస్ ఏమి ఉండదు, మీరు ఎక్కడైనా చెప్పండి, మేము చేయిస్తాము. ఆల్ ఓవర్ ఇండియా అండి, ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడైనా వితిన్ 24 అవర్స్లో ఇన్స్టలేషన్ కూడా అయిపోతుంది. మీరు కన్ఫర్మ్ చేసిన వితిన్ 24 అవర్స్లో ఇన్స్టలేషన్ కూడా అయిపోతుంది. మీరు ఈరోజు కన్ఫర్మ్ చేస్తే రేపు ఈవినింగ్కి ఇన్స్టలేషన్ కంప్లీట్. సాయంకాలము 5:30 లోపు, మ్యాక్సిమం 6 o'clock లోపు మీకు కాల్ చేయడానికి మీరు మా హెల్ప్ లైన్ మార్నింగ్ 9 to 6 వరకు మీకు హెల్ప్ లైన్ ఉంటుంది. మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు అవేర్నెస్ తీసుకోండి. మీకు ఒకవేళ ఓకే అంటే కనుక మీకు వితిన్ 24 అవర్స్లో మేము ఇన్స్టలేషన్ చేసిస్తాము. మీకు చెప్పాను కదండి, స్కేలింగ్ రాకపోతే మీరు డివైజ్ని రిటర్న్ చేయొచ్చు. తర్వాత ఈ సెటప్ అంతా వాల్ మౌంట్ అయితే ఇలా ఉంటుందండి, ఇదంతా స్కిడ్ మోడలు. ఇది మీకు ఒక 3-4,000 రూపీస్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే స్టాండ్ అనమాట, గోడకి ఎక్కడ మేకులు కొట్టడం ఇలాంటివి ఏమి ఉండవు. ఇలా చేసిస్తాము. లేదు పర్లేదు అనుకుంటే కనుక ఇదిగోండి, ఇదే వాల్ అనుకోండి, ఇలా సెటప్ వస్తుంది, ఇదే సెటప్ని చేసిస్తాము. ఇది ఇంకో 4-5,000 రూపీస్ తక్కువ పడుతుంది. ఇక్కడ మనకి బేసిక్ యూనిట్ తీసుకుంటే 35,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు టాప్ ఎండ్ యూనిట్ వచ్చినప్పటికి 2.5 lakh 3 lakhs అంటే ఇంకా లిమిట్ లేదండి. మీకు ఒకవేళ రోజుకు 1,00,000 లీటర్లు ఉందా, 2,00,000 లీటర్లు ఉన్నాయా, నో ప్రాబ్లం, మేము చేయిస్తాం. ఇప్పుడు మనం ఇన్స్టలేషన్ చేస్తాం కదండి, ఇది టైటానియం యానోడ్ అండి. ఇది మీకు కంటిన్యూగా 12,000 గంటలు పనిచేస్తుంది. వర్కింగ్ అవర్స్ మీరు రోజుకు 2 గంటలు వాడితే 60,000 రోజులు, 365 రోజులు సంవత్సరానికి అయితే ఇలా మనకు ఆల్మోస్ట్ 18-20 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇది లైఫ్ టైం అనమాట, 18 years లైఫ్. ఇది మళ్ళీ పోతుంది అంటే ఇది పోదు. ఇది టైటానియం మెటీరియల్, నాన్ కరోజన్ మెటీరియల్. ఎందుకంటే మనం ఈరోజు ఫ్లైట్స్ కావచ్చు, ర్యాకెట్స్ కావచ్చు, దీని ఇంజన్స్ అంతా కూడా దీంతోనే తయారవుతాయి. అంత స్టాండర్డ్ మెటీరియల్ అనమాట. అడ్వాన్స్డ్ వెపన్స్లో వాడే మెటీరియల్ని మనం యూజ్ చేస్తున్నాం. ఈ డివైస్ లైఫ్ స్పాన్ ఇలా ఉంటుంది. మీకు ఈ సెటప్ అంతా కూడా కావాలనుకుంటే కనుక స్టార్టింగ్ ప్రైస్ 35,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ప్రతి ఒక్కరికి 35,000 కాదండి, స్టార్టింగ్ ప్రైస్ అంటున్నాను నేను. 1,500 లీటర్స్ స్టార్టింగ్ ప్రైస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి 12,000 లీటర్స్ ప్రీమియం వరకు మనకు వస్తుంది. దీని తర్వాత మీకు ఎలా కావాలన్నా కూడా, ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్ ఎవరైనా కానీ కెమికల్స్ వాడుతూ ఉంటే కెమికల్స్ ఈ రోజు నుంచే బంద్ చేయండి, మా సలహా తీసుకోండి, మేము ద బెస్ట్ యూనిట్ ఇస్తాం. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయా, మీకు మెంబర్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది. డైరెక్ట్ కండ్లు మంటలేస్తాయి, స్కిన్ అంతా అలర్జీ వస్తుంది, చాలామంది యూరిన్ చేస్తూ ఉంటారు దాంట్లో. దీనికోసం మీరు క్లోరిన్ వాడతారు, ప్లస్ క్లోరిన్ బాల్స్ వాడుతూ ఉంటారు.
ఇవి వద్దు. నేనేమంటున్నా అంటే న్యాచురల్గా నేను ట్రీట్మెంట్ చేసిస్తాను, మీరు వాడండి, వాడిన తర్వాత రిటర్న్ చేయండి. మనం మెంబర్ ఆఫ్ మంచి మంచి విఐపీస్ విల్లాస్కి పెట్టాము, విఐపీస్ స్విమ్మింగ్ పూల్స్కి పెట్టాము. నేను పేర్లు రివ్యూ చేయను, కానీ నేను నెక్స్ట్ టైం నేను వీడియోలో కూడా నేను ఆ వీడియో చూపిస్తాను. లగ్జరియస్ విల్లాస్లో మనం ఇన్స్టాల్ చేసాము. ఓకే, ఇప్పుడు మన వేర్ హౌస్ చూపిస్తాను, స్టాక్ పాయింట్. చాలా మందికి ఉన్న డౌట్, ఇంకొక డౌట్ ఏమంటే ఎవరైనా అమౌంట్ పంపిస్తే ఫేక్ అవుతుంది, మెటీరియల్ పంపిస్తారా లేదా, వీళ్ళు ఆల్ ఓవర్ డెలివరీ ఉన్నారు, సంథింగ్ వీళ్ళకి షో చేస్తున్నారా, లేదా రియల్గా వీళ్ళకి పాయింట్ ఉందా లేదా, వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా లేదా, వీళ్ళది కంపెనీ నేను, ఈ డౌట్స్ చాలా మందికి ఉంటాయండి. మీకు కూడా ఆ డౌట్ వచ్చిండొచ్చు, ఆఫీస్ చూసిన తర్వాత మీకు కూడా ఆ డౌట్ వచ్చిండొచ్చు. మన వేర్ హౌస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, మన ఫ్యాక్టరీ చూస్తేనే మ్యానుఫ్యాక్చరర్సా జినైన్ క్యాండిడేటా కాదా అనేది అర్థమవుతుంది. ఒకసారి చూడండి, స్టాక్ మీకు అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే మనము చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను, 8 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన మెటీరియల్ అంతా కూడా అప్ టు డేట్ మీకు ఖాళీ అవుతూనే ఉంటుంది, ఫిల్ అవుతూనే ఉంటుంది. ఈ డివైజెస్ అంతా కూడా మీకు సంథింగ్ మీకున్న కాన్ఫిగరేషన్ బట్టి మీకు ఏది అవసరము ఏది అవసరం లేదు అనేసి మనం రెడీ చేసిస్తాము. ఇవంతా కూడా హై టీడీఎస్. మనకి కొంతమంది ఇప్పుడు వైజాగ్ కావచ్చు, లేకపోతే నెల్లూరు కావచ్చు, ఇలాంటి ప్లేస్లలో కూడా మనం అక్కడ కస్టమైజ్డ్ యూనిట్స్ మనం ఇస్తాము. ఇవి చూసుకున్నట్లయితే టైటానియం యానోడ్స్, ఇవంతా కూడా ఇవి మనకి ప్యానల్ బాక్సులు అనమాట. ఇవన్నీ మనకి అంటే ఇప్పుడు పవర్ సప్లై బాక్స్ ఉంది కదా, ఇవంతా పవర్ సప్లై బాక్సులు. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన రా మెటీరియల్, ఇన్స్టలేషన్ చేయడానికి వాడే టూల్స్, ఇదంతా కూడా ఉన్నాయి మనకి. ఇంకోండి, ఇవి మనకి ఇంపోర్టెడ్ ఎస్ఎంపిఎస్లు అండి. ఇక్కడ చూసుకుంటే మేడ్ ఇన్ హాంకాంగ్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మీకు నెంబర్ 1 ఇప్పటివరకు కంప్లైంట్ లేవండి, అవి 0 కంప్లైంట్, మంచి క్వాలిటీ ఉంటుంది. ప్లస్ మీకు క్లీన్ చేసుకుంటే ఫిల్టర్ ఉంది కదండి, ఇది కూడా మెయింటెనెన్స్ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఓపెన్ చేస్తున్నాను. ఇంకోండి, మీరు ఇంట్లో టీ ఫిల్టర్ చేసుకుంటారు కదా, సేమ్ అదే మీకు డస్ట్ ఫిల్టర్ చేస్తుంది. బ్యాగ్లో చెత్త పడుతుంది, బ్యాగ్ తీసుకోండి, కుమ్మరించండి, వాష్ చేయండి, బట్టలు ఉతుకుతారుగా సేమ్ అలాగే వాష్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఎవరికైనా. ఇంకోండి, ఇంతే సింపుల్ క్లాత్. ఇది కూడా ఒక క్లాతే, వాష్ చేసుకొని పెట్టుకోండి. ఈ స్కేలింగ్ ఉందా, ఈ స్కేలింగ్ ఇలా ఫామ్ అయిందా, ఇలా ఫామ్ అయినప్పుడు ఇలాంటి టూల్ ఒకటి ఇస్తాము. ఇంకోండి, ఇది టూలు. ఈ టూల్ తీసుకోండి, ఇక్కడ చూడండి, ఇంతే పోతుందా, అదిగోండి, అంతే సింపుల్. జస్ట్ తోస్తే కింద పడిపోతుంది. ఇది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, అయిపోయింది. మీరు డివైస్ కలబెట్టాల్సిన అవసరం లేదు, దానికోసము 100 కేజీలు సాల్ట్ వాడాల్సిన అవసరం లేదు, మీకు స్కేలింగ్ వస్తుందనే ప్రాబ్లం అంతకంటే లేదు, ఏం లేదండి. మీకు ఇంకోటి, ఇక్కడ పవర్ అనేది DC వోల్టేజ్ 12 volts మాత్రమే. మనం ఈరోజు ల్యాప్టాప్ కు వాడే చార్జర్ 20 watts ఉంటుంది, 20 volts DC వోల్టేజ్ తో ఉంటుంది, అంతకంటే తక్కువ. ఇంకా ఇప్పటి వరకు మన వేర్ హౌస్ చూసారు కదా, ఇక్కడ చూడండి, స్టాక్ చూడండి, మొత్తం SS మెటీరియల్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ మనకు 316 మెటీరియల్, 304 మెటీరియల్ రెండు ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్టీల్ మొత్తం షీట్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇవంతా ట్రాన్స్ఫార్మర్స్ అండి. మీకు కొంతమందికి ప్రైస్ ఎక్కువ వస్తుందండి. ఎందుకు వస్తుంది అంటే హై టీడీఎస్ ఉన్నా, మీకు ఇన్ కేసు వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, అంటే మెయిన్ కొన్ని ఏరియాస్లో అందరికీ కాదు, కానీ ఇప్పుడు మనకి వైజాగ్, నెల్లూరు సంథింగ్ ఈ సీకి నియర్ బైలో ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి వాటర్ బాగా పొల్యూటెడ్ వాటర్ ఉంటుంది. దానివల్ల ఈ మనం ఏమంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాల్సి వస్తుంది. లేదు అపార్ట్మెంట్స్, విల్లాస్ ఎవరైనా కానీ 8 to 12 hours 24 hours వాడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇదంతా కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే స్టాండ్స్, స్కిడ్స్ మనం రకరకాలుగా డిజైన్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా ప్లగ్ అండ్ ప్లే ఆర్డర్ మనం ఇక్కడ నుంచి మనం డిస్పాచ్ చేయడానికి రెడీగా పెట్టాము యూనిట్స్. ఇదంతా కూడా ప్యాకింగ్ అవుతున్నాయి అన్నమాట. ఇదంతా కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే. మీకు బ్యాక్ ఫిల్టర్స్ కావచ్చు, వేరే అదర్ మెటీరియల్ కావచ్చు, అన్లిమిటెడ్గా స్టాక్ ఉంటాయి. మీకు మంచి మంచి ప్రీమియం కంపెనీ క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. క్వాంటిటీ కూడా బల్క్గానే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు
ఫిట్టింగ్స్ కూడా మేము లోకల్ వాడమండి. ఓకే మంచి ప్రీమియం సుధాకర్ కంపెనీ, ఓకే ఆశీర్వాదు, ఓకే సుప్రీం ఇవే వాడతామండి. ఓకే సార్. మీకు వెజిల్స్ కావాలన్నా ఉంది. మీకు వేరే అదర్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ ఏమంటే మీకు ఇది ఒక్కటే అని కాదు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పండి, దాన్ని నేను రెక్టిఫై చేస్తాను. ఓకే ప్రతి ఒక్కరికి ఇదే డివైస్ సెట్ అవుతుందని నేను సజెస్ట్ చేయను. ఓకే ఏదైనా డిఫరెంట్గా స్మెల్, కలరు ఓకే మీకు లేదంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తామండి, ఏదైనా డ్రైనేజ్ పక్కన ఇల్లుండి ఓకే ఇలా ఉంటే ఓకే వాళ్ళు కంపల్సరీ వాటర్ టెస్టింగ్కి పంపించండి. ఓకే మేము టెస్ట్ చేసి దానికి రిజల్ట్ చెప్తాము. ఓకే లేదా మీ దగ్గర వాటర్ రిపోర్ట్ ఉంటే పెట్టండి, నేను అనాలిసిస్ చేసి మీకు ఏది సెట్ అవుతుందో నేను చెప్తాను. ఓకే ఓకే సార్. ఇంతకుముందు మీరు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన అంటున్నారు కదా. అవును. ఒక ప్రాజెక్ట్ మీకు ఓకే అయిందంటే మీరు ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు? ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకోండి, అవును ఏదైనా డొమెస్టిక్ కావచ్చు, అపార్ట్మెంట్స్ ఏదైనా ఉన్నాయి, అవును మీకు ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా డొమెస్టిక్ అయితే కన్నా 24 hours, ఓకే కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే 48 hours. 48 48 hours-లోనే మీకు ఇన్స్టలేషన్ అయిపోయి ఉంటుంది. ఓకే మళ్ళీ ఇంకా డిస్కషన్ లేదు. ఓకే స్టాక్ చూసారు కదా. అవును లేదు మీకు ఏదన్నా కానీ మీకు కస్టమైజ్డ్ కావాలి, మేము చేసిస్తాం. ఓకే ఇన్ కేసు వేరే ఏదైనా పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి ఓకే అంటే గేటెడ్ కమ్యూనిటీ కానీ ఇంకేస్ సంథింగ్ వేరే ఏదైనా వచ్చాయి, ఓకే మీకు మ్యాక్సిమం 3 days టైం అండి. ఓకే 3 working days టైం తీసుకొని మేము ఇన్స్టలేషన్ చేసేస్తాము. ఓకే మీరు అమౌంట్ కూడా పే చేయొద్దు. ఓకే జస్ట్ మీ కన్ఫర్మేషన్ కోసము. ఓకే అది 10 లక్షలు అనుకోండి, మీరు 10,000 పే చేయండి. ఓకే అంతే. ₹1,00,000 అనుకోండి, ఓకే ₹2,000 పే చేయండి. ఓకే మీ ఇష్టం. ఎంతో కొంత అడ్వాన్స్ అనేది మీరు పే చేశారు అంటే ఓకే మీరు మా కంపెనీతో కొలాబరేట్ అయ్యి మన కస్టమర్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. ఓకే మీకు ఇన్స్టలేషన్ చేయాల్సిన బాధ్యత మాది. ఓకే జస్ట్ బాధ్యత గుర్తు చేయడం కోసం ఒక ₹2,000 కానీ ₹1,000 కానీ మీరు అడ్వాన్స్ వేసి రాజేష్ మాకు ఇన్స్టలేషన్ చేయండి అని చెప్పండి. ఓకే మేము ఇన్స్టలేషన్ చేపిస్తాం. మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే ఇంటి దగ్గర నుంచే డబ్బులు ఇవ్వండి. ఓకే సార్. ఓకే సార్. ఓవరాల్గా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా, మన ఒక ఆఫీస్ అడ్రస్ చెప్పేసి. మన అడ్రస్ వచ్చి జిడిమెట్ల, ఓకే హైదరాబాద్లో. ఓకే మన సుభాష్ నగర్ శివాలయం ఉందండి పక్కన, నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చి శివాలయం పక్కకి. మీరు గూగుల్ మ్యాప్లో ఆక్వా డ్రాప్ అని కొడితే వస్తుంది, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు చూసుకోండి. మీ కింద ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ నెంబర్స్కి కస్టమర్ కేర్ నెంబర్స్కి కాల్ చేయండి. మా పిల్లలు కూడా మా టీం మొత్తం కూడా మీకు సహకరిస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడగండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ అండి.